నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి సాదర స్వాగతం. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. ఆ ధర్మానికి కట్టుబడ్డ ఎంతో మంది పుణ్యాత్ములు, సత్పురుషులు మనకు సదా ఆదర్శప్రాయులు. వారి బాటలో నడుస్తూ ప్రతినిత్యం మనం ఎన్నో రకాల ధర్మాలని ఆచరిస్తూ ఉంటాం. చాలా సందర్భాల్లో చాలా రకాల సందేహాలు కలుగుతూ ఉంటాయి, సహజమే. మరి ప్రేక్షకులు వాళ్ళ సందేహ నివృత్తికై ఎంతో శ్రద్ధగా మన ఈ కార్యక్రమానికి ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా రాసి పంపిస్తున్నారు. వాటన్నిటికీ శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు తెలుగు, సంస్కృతం, ఆంగ్ల భాష అనువాదకులు, రామాయణ ప్రవచనానికి పర్యాయపదంగా నిలిచిన వారు, లలిత సహస్రనామ ప్రవచనకర్త, ఆధ్యాత్మికవేత్త, రచయిత, గ్రంథకర్త, మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మొదటి ఉత్తరం చూద్దామండి. అపర్ణ వైజాగ్ నుంచి రాస్తున్నారు. కళలు రావటం అనేది సహజం కదా, దాని ఫలితాలు చెప్పటం, వినటం ఓ మూఢ విశ్వాసమా? కళలు రావడం అనేది సాధారణం, కానీ కళలకు శాస్త్రం లేదు, ఇదంతా అబద్ధం, ఇది ఇష్టం వచ్చినట్టుగా చెప్తుంటారు అనడం ఏమాత్రం సరికాదు. శ్రీమద్ రామాయణాన్ని తీసుకుందాం. దశరథుడికి ఒక కళ వచ్చింది. ఆ కళలో తాను మరణిస్తాననేటటువంటి విషయం స్పష్టంగా తెలిసింది. ఆ మాటని మొత్తం కార్తాంతికులు, అంటే ఈ విషయాన్ని తెలుసుకుని దాని నిజాన్ని, దాంట్లో ఉండే తేడాని చెప్పగలిగిన అందరి మధ్య కూర్చుని చెప్పాడు. ప్రాయేణ హి నిమిత్తానాం ఈదృశానాం సముద్భవే రాజా హి మృత్యుమాప్నోతి ఘోరాం వా ఆపద మృచ్యతి. వాళ్ళందరూ ఉన్నదన్నట్టుగా చెప్తూ, అయ్యా ఇలా కలకాని వచ్చినట్టయితే రాజుగారికి మృత్యువైనా రావచ్చు, లేకపోతే మృత్యువుతో సమానమైన ఆపదైనా రావచ్చు అని చెప్పారు. నిజం కాలేదా? ఖచ్చితంగా నిజమైంది. రామచంద్రమూర్తికి పట్టాభిషేకాన్ని చేయబోయిన పట్టాభిషేకం ఆగిపోవడం, రాముడు సీత లక్ష్మణ సమేతులై వెళ్ళిపోవడం జరగలేదా? ఖచ్చితంగా కళ జరుగుతుంది. 2, భరతస్వామికి తండ్రి పోయినట్లుగా తెల్లవారుజామున కళ వచ్చింది. ఆ రోజుల్లో ఈ రోజుల్లో లాగా ఏ కర్ణపిశాచులు లేవు. కళ వచ్చింది. తీవ్రమైనటువంటి మనోవ్యాకులత పొందాడు. ఆ రాజధానిలో ఉండేటటువంటి విదూషకులు, అంటే నవ్వించేటటువంటి వాళ్ళందరినీ పిలిచి అనేకమైన వినోద నృత్య ప్రదర్శనల్ని చేయించారు. ఏమీ అతడిలో మార్పు రాలా. చాలా దుఃఖంగా ఉంటూ ఏం జరుగుతుందో అని మానసికంగా ఉద్విగ్న స్థితి బాధపడుతూ ఉన్నటువంటి వేళ ధూళి ధూసరితమై, అంటే దుమ్ము కొట్టుకుపోయినటువంటి గుర్రాల మీద అకస్మాత్తుగా ఆ దూతలందరూ దిగొచ్చారు అయోధ్య నుంచి. నిన్ను రమ్మన్నాడయ్యా వశిష్ఠ మహర్షి. అర్థమైపోయింది దానికి. నిశ్చయంగా తెలిసింది తండ్రి మరణం సాగుంటుంది అని. ద్వారేణ వైజయంతేన ప్రావిశచ్యాంత్రవాహన. అంచేతనే శత్రుఘ్నుడు వస్తూ ఉంటే తనతో పాటు శత్రుఘ్న, నాకెందుకో తొందరగా వెళ్ళాలని అనిపిస్తోంది, కానుకల్ని, గుర్రాలని, ఇంకా మిగిలిన రథాలని చూసుకుని ముందురా, నేను మాత్రం వేగంగా వెళ్ళిపోతానని తానొక్కడే ముందుగా వెళ్ళి ఆ అయోధ్య నగరంలో ఉండేటటువంటి వెనుక ద్వారం గుండా తన్ని సారథి తీసుకెడుతూ ఉంటే, ఎందుకు ఇలా తీసుకెడుతున్నామని అడగలేదు ఆయన. ఎందుకంటే అర్థమైపోయింది కాబట్టి. ఎక్కడైనా ఒక వ్యక్తి మరణించినట్టయితే ప్రధాన ద్వారం గుండా చూపించకూడదు, వెనుక ద్వారం గుండా చూపించాలనే సంప్రదాయం కూడా దీంట్లో దాగుంది. అయిపోయింది. ఆ కళ నిజం కాలేదా? అలాగే శ్రీమద్ రామాయణంలో త్రిజట అనే పెరుగలిగిన రాక్షసికి స్వప్నం వచ్చింది. స్వప్నే చాద్యమయా దృష్ట సీత. అమోఘంగా కనిపించింది సీతమ్మ సౌభాగ్యవతిగా. లక్ష్మణుడు, రాముడు వీళ్ళు హాయిగా అయోధ్యకి సీతమ్మతో కలిసి వెళుతున్నట్టుగా అనిపించింది. ఎవడో ఒక కోతి లంకకి వస్తాడు, వచ్చి కాలుస్తాడు లంకని అని అనిపించింది. చెట్టు మీద ఆంజనేయ స్వామి శివశప వృక్షపు ఆ పై భాగంలో ఉండగా త్రిజట చెప్పింది అన్నట్టుగా కోతి ఆంజనేయ స్వామి వచ్చాడా లేదా, వచ్చినవాడు తగులబెట్టాడా లేదా, పైగా
ఆ కోతి వస్తాడు, వచ్చి లంకని తగులబెడతాడని చెప్పింది కాబట్టి నాకు ఆ కళ నిజమని నమ్మండి అని కూడా అంది. అదే గమనించిన ఆంజనేయ స్వామి అనుకున్నాడు, నేను లంకా నగరానికి వచ్చి రావణుడు సంపాదించిన అధర్మ ద్రవ్యాన్ని ఏం చెయ్యాలా అని అనుకుంటూ ఉంటే ఈ కళ ద్వారా పరమేశ్వరుడు నాకు సూచన చేశాడు కాబట్టి లంకని తగలబెట్టాలని నిశ్చయించుకున్నాడు. కళ ఖచ్చితంగా జరుగుతుంది జరుగుతుంది జరుగుతుంది. కళలను గురించి దారుణంగా నవ్వొచ్చేలా మాట్లాడడం తప్పు. భారతంలో కళ వచ్చింది. పోనీ ఆలోచిద్దాం. పోతన గారు ఏం చెయ్యాలి అని అలా నిద్రపోతున్నటువంటి వేళ, కృష్ణ చరిత్రాన్ని రాద్దామని బుద్ధి నిండుగా ఆలోచిస్తున్నటువంటి వేళ వెంటనే రామచంద్రమూర్తి కనిపించాడు. పలికెడిది భాగవతమట, పలికించెడివాడు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, పలికెద వేరొండుగాథ పలుకగనేలా. ఎందుకు ఇంకో కథ పలకాలి, ఇదే పలుకుతారు. రామచంద్రుడు పోతనకి కనిపించాడని స్పష్టంగా పోతనే రాసుకున్నాడే స్వప్నంలో. మరి అది అబద్ధమేనా? కళలంటే కళలు రావడం నిజం, అయి తీరుతాయి. కానీ ఒక్కడికి గుర్తుంచుకోవాలి. ఆ మాటని భరద్వాజుడు చెప్తాడు. స్వప్నస్తు త్రిధా, 3 విధాలైన కళ్ళు వస్తాయి ప్రతి వ్యక్తికి కూడా. స్వప్నో యాదృచ్ఛికశ్చేతి వ్యాధిదః చింతితస్తథా. చింతిత అంటే పొద్దున్నుంచి రాత్రి వరకు విషయాన్ని గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం. ఆ ఆలోచించిన ఆలోచనలతోనే స్పష్టంగా నిద్రొచ్చి అలా జారిపోయి నిద్రలోకి వెళ్ళిపోతాం. ఏ బుద్ధి అప్పటి వరకు విషయాన్ని గురించి ఆలోచించి ఉందో అదే కళగా ఒక సంఘటనాత్మకంగా వస్తే ఆ కళ ఫలించదు. ప్రాచీనులు ఏ విషయాన్ని చెప్పినా హేతువాదానికి ఖచ్చితంగా నిలిచేలా చెప్తారే తప్ప గాలి మాటలు మాట్లాడడం వాళ్ళకి అలవాట్లేదు. అంచేత పొద్దున్నుంచి రాత్రి వరకు ఏ విషయాన్ని గురించి మనం చర్చ చేశామో అదే కళగా వస్తే అది ఫలించదు. వ్యాధిజహ, పైత్యం వ్యక్తిలో ప్రకోపించినటువంటి సందర్భంలో రోజు ఒక్కో కళ వస్తూ ఉంటుంది. అంచేతనే వయసు పెద్దయినటువంటి వాళ్ళకి పైత్య ప్రకోపం ఉంటుంది కాబట్టి రోజు ఒక కళను చెప్తూ ఉంటారు. లేదా వయసు చిన్నవాళ్ళైనా సరే పైత్య ప్రకోపం ఉన్నప్పుడు కళ్ళు వస్తూ ఉంటాయి కాబట్టి ఇలా కలొచ్చిందిరా, అలా కలొచ్చిందిరా, అది ఫలించదు. స్వప్నో యాదృచ్ఛికశ్చేతి, పొద్దున్నుంచి మనం దాని గురించి ఆలోచించనిది, మనలో వ్యాధి ప్రవేశించనిది అయిన ఏ సందర్భం ఉంటుందో అలాంటి రోజున అనుకోనటువంటి కళ ఏదైనా వచ్చినట్టయితే నిశ్చయంగా ఆ కళ ఫలించి తీరుతుంది అనుమానం లేదు. అలాంటి కళ ఎప్పుడు వస్తే ఫలిస్తుంది అనేది కూడా భరద్వాజ మహర్షి రాశాడు. పూర్వులైనటువంటి మహర్షులు ఋషిర్దర్శనాత్, ప్రస్తుతపు దశని, జరిగిన కాలాన్ని, జరగబోయే కాలాన్ని కూడా దర్శనాదృషి, దర్శించగలిగిన శక్తి ఉన్నారు కదా పెట్టేవాళ్ళు ఋషులయ్యారు. దర్శనే అని ధాతువు, అంతటి దృష్టి, దర్శన శక్తి ఉంది కాబట్టి వాళ్ళు మహర్షులు. అలాంటి మహర్షులకి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళకి జీవితంలో నిజాలని చెప్పడానికే సమయం సరిపోకపోతే అబద్ధం అంటే ఏమిటో కూడా తెలియనటువంటి వాళ్ళు నేర్చుకుని పురాణ ఇతిహాసాల్లో అబద్ధాలు రాస్తారా? ఇవాళ స్వప్నశాస్త్రం రాద్దాం సరదాగా, ఏదో మొత్తానికి అందరికీ కళలు అని చెప్పి ఏదో కథలు చెప్దాం అనుకుంటారా? అనుకోరు. అందుకనే ఆయన చెప్పాడు, స్వప్నస్తు ప్రథమే ఆమె సంవత్సర విపాకిన. నిద్రపోయినటువంటి మొదటి 2 గంటల్లో కానీ కళ వచ్చినట్టయితే సంవత్సర కాలానికి ఫలిస్తుంది. ద్వితీయే మాసై, 2వ జాములో కానీ కళ వచ్చినట్టయితే 8 నెలలు. తృతీయస్తు, 3వదైతే 6 నెలలు. అరుణోదయ వేళాయాం సద్య ఏవ ఫలం లభేత్. తెల్లవారుజామున తెల్లవారుతూ ఉన్నటువంటి కాలంలో కానీ కళ వచ్చినట్టయితే వెంటనే ఫలితం లభిస్తుంది అనగానే ఎదురు చూసేయడం కాదు. పరమేశ్వర దర్శనాన్ని చేసిన ఆయన ఇట్లాంటి కళను రప్పించావు, ఈ కళ ఫలించేలా చేయవలసిందని పరమేశ్వర దర్శనాన్ని చేస్తే నిశ్చయంగా కళ ఫలిస్తుందని. పరమేశ్వర దర్శనం ఎందుకని? ఓ గుమ్మం మీద పెట్టినటువంటి దీపం ఆ గదికి ఈ గదికి కూడా ప్రకాశాన్ని ఏర్పాటు చేస్తుంది. గేహళీ దీప న్యాయం అంటారు సంస్కృతంలో. అలా
ఆ లోకానికి ఈ లోకానికి మధ్యలో లోక అధిపతిగా పరమేశ్వరుడు ఉంటాడు. ఇది ఇహలోకం అయితే, అది పరలోకం అయితే, ఇహలోకంలో ఉన్నటువంటి వ్యక్తికి పరలోక విషయాన్ని దీప ప్రకాశం ద్వారా సూచింపచేసేవాడు ఎవరో ఆయన పరమేశ్వరుడు. అంచేత మంచి కళని ఇప్పించావు, అది ఫలించేలా చెయ్యి, నీకు నిరంతర దాసుడిగా ఉంటాను, దాసురాలిగా ఉంటానని ప్రార్థించినట్టయితే ఆ కళ మెల్లగా ఫలించడం ప్రారంభిస్తూ వెడుతుంది. అంతేకాక ఇలా చేసుకునే సూచన కూడా కనిపిస్తుంది. శివగురువు సతీదేవి ఆదిశంకరాచార్యులు వారి తల్లిదండ్రులు. సతీదేవి ఒక రోజున విపరీతమైనటువంటి పూజల్ని, వ్రతాలని, హోమాలని, మంత్ర అనుష్ఠానాలని, మంత్ర మనాలని వాళ్ళిద్దరూ చేశారు. ఎందుకని? సంతానం లేదని. సతీదేవికి ఒక రోజున కల వచ్చింది. వచ్చి నా గర్భంలోనికి ఆ చక్కనైనటువంటి నందివాహనం మీద పెడుతున్న పార్వతీ పరమేశ్వరుడు కనిపించారు. పరమేశ్వరుని అంశ నా గర్భంలోనికి వెళ్ళినట్టుగా వచ్చింది, అంచేత నాకు సంతానం కలుగుతుందనే నమ్మకం కలుగుతుందని ఆవిడ చెప్పింది. ప్రాచీన ఇతిహాస పురాణాలని కనిపిస్తున్నటువంటి వాటిని చూస్తే కళ అబద్ధం కాదు, అయితే వ్యాధి ప్రకారం వచ్చింది. అలాగే పొద్దున్నుంచి రాత్రి వరకు ఓ విషయాన్ని గురించి చర్చ చేసింది వస్తే తప్ప యాదృచ్ఛికంగా వచ్చేటటువంటి కళ ఫలిస్తుంది. కాబట్టి కళ్ళబద్ధం, అవ్యబద్ధం, ఇవ్యబద్ధం అని నోరేసుకుని పెద్దగా పడ్డం, నవ్వొచ్చేలా మాట్లాడడం అది ఏమాత్రమూ సరికాదు. యథార్థాన్ని యథార్థంగా గ్రహించవలసిందిగా ప్రార్థన. మరి ఉత్తరం చూద్దామండి. హైదరాబాద్ నుంచి రేణుక రాస్తున్నారు. పుట్టిన పిల్లలకి నక్షత్రం బట్టి పేర్లను పెట్టకపోతే ఏమవుతుంది తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఓ రాముడు పుట్టాలి అంటే రావణ అసుర వధ కోసమని పరమేశ్వరుడంతటి వాడు ఏ సంవత్సరంలో, ఏ మాసంలో, ఏ నెలలో, ఏ పక్షంలో, ఏ తిథిలో జన్మిస్తే నేను వాడిని వధించగలను అని ఆలోచించుకుని తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నవమికే తిథౌ నక్షత్రే అదితి దైవత్యే సోచ్ఛ సంస్థేషు పంచసు. తల్లి యొక్క గర్భం నుంచి ఎవరికీ పుట్టనటువంటి విధంగా, ఎవరికీ సాధ్యం కాని విధంగా 12 నెలల్లో పుట్టాలని ఆలోచించాడు. చైత్రమాసంలో, ఇందాక అనుకున్న మధుమాసంలో, నవమికే తిథౌ నవమీ తిథిలో, దాంట్లో కూడా నక్షత్రే అదితి దైవత్యే పునర్వసు నక్షత్రంలో, స్వ ఉచ్చ సంస్థేషు పంచసు 5 గ్రహాలు ఉచ్చలో ఉండేటటువంటి విధాన్ని ఆలోచించుకుని ఆయన పుట్టాడు. ఎందుకని? ఓ ప్రయోజనాన్ని ఆశించి పుట్టాడు కాబట్టి. అలాగే కృష్ణుడు తతఃప్రావృట్కాలే కావాలని చెప్పి వర్ష ఋతువుని ఎన్నుకున్నాడు ఆయన. అష్టమ్యాం, నవమి అష్టమి కలిసినటువంటి తిథి. ప్రవృట్కాలే చ నభసి కృష్ణాష్టమ్యాం అహం నిశి. ఆయన మధ్యాహ్న కాలంలో పుడితే ఈయన మధ్యరాత్రంలో పుట్టాడు. ఆయన వసంత ఋతువు అప్పుడు జరుగుతూ ఉంటే ఆ వసంత ఋతువులో చైత్రమాసంలో అయితే ఈయన కావాలని వర్ష ఋతువులో శ్రావణ మాసంలో పుట్టాడు. ఆయన నవమైతే ఈయన అష్టమి నాడు పుట్టాడు. ఈయన ఒక ప్రయోజనాన్ని, ఆయన ఒక ప్రయోజనాన్ని. భగవంతుడంతటి వాడు. వామనుడు ఇక పుట్టేటటువంటి విధానం చాలా చిత్రం. శ్రవణద్వాదశి నాడు శ్రోణనభిజిత్సం జ్ఞాత లగ్నంబున్. కావాలని అంత నిర్ణయాన్ని చేసుకుని వాళ్ళు ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని దాని సాధన కోసం పుట్టారు. అలా దేవతలు ఏ విధంగా పుట్టారో మనకి కూడా సంతానాన్ని పరమేశ్వరుడు వీడు ఇన్ని సంవత్సరాల, ఇన్ని నెలల, ఇన్ని రోజులు పుట్టాలి, ఈ విధమైన ఉద్యోగాన్ని చేయాలి, ఇలా చేయాలి, ఇలా నష్టపోవాలి, ఇలా లాభించాలి, ఇలా లోకానికి సహాయపడాలి, లేక లోకాన్ని ఇలా నష్టపెట్టాలి అని ఓ ప్రత్యేకమైనటువంటి ఆ రోజున మాత్రమే ఆ గర్భం నుంచి చక్కనైన కాన్పు జరిగేలా ఏర్పాటు చేస్తాడు. నమ్మి తీరాల్సిన సత్యం ఇది. వైద్యుడు ఫలానా రోజున వస్తుంది అంటే ఆ రోజు రాదు. ముందో వెనుకో ఇంకో సమయం ఏ రోజు ఎలా జరుగుతుందో అది ఆయన నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. మేము పొట్టకోసేసి తీసేస్తున్నామండి, ఫలానా రోజు 2 గంటలకని తీసేస్తున్నాం, మేము విజ్ఞాన శాస్త్రంలో మహాపండితులం. కానీ ఒక్కడు గుర్తుంచుకోవాలి, ఈవేళ చెట్టుకు ఉండేటటువంటి బొబ్బాసకాయను నువ్వు కోసేసావు, కానీ ఆ చెట్టు ఆ కాయని పండుగా పండించేటటువంటి సమయం చెట్టుకు తెలుసు. ఆ చెట్టు అలాగే మామిడి కాయని కోసేసాం, ముగ్గబెట్టాం, కానీ
మామిడి చెట్టుకు తెలుసు ఈ కాయ ఎప్పుడు పూర్తిగా సంపూర్ణమైన తన నుండి ఆ సారాన్ని అంతటిని గ్రహించి పండుగ అవుతుందో దానికి తెలుసు. అలాగే పరమేశ్వరుడు ఏ నిర్ణయాన్ని చేశాడో ఆ విధంగా అంతకాలము గర్భంలో ఉండి యువతలకు వస్తే తల్లికి సంబంధించిన ఆలోచనలు, తల్లికి సంబంధించిన ఊహ, తల్లికి సంబంధించిన బుద్ధి, తండ్రికి సంబంధించిన గొప్పతనాలు అన్నీ సంపూర్ణంగా ఉండవలసిన అన్ని రోజులు కూడా గర్భంలో ఉంటే వచ్చేటటువంటి శిశువుకి అకస్మాత్తుగా కోసి తీసే శిశువుకి భేదం ఉంటుంది. చెట్టు నుంచి పచ్చిగా ఉన్నప్పుడే తీసి ముగ్గబెట్టినటువంటి పండు పండిన రుచికి చెట్టునే పండిన దానికి భేదం ఉన్నట్టుగా ఉంటుంది. అందుకనే జ్యోతిష శాస్త్రజ్ఞులు అందరూ మాట చెప్తారు, కోసి తీసినటువంటి ఏ సమయం అయితే ఉందో ఆ సమయాన్ని బట్టి ఫలితాలు సక్రమంగా రావు అని ఓ యథార్థమైన నిర్ణయాన్ని చేశారు. అది నిజం. అంచేత పిల్లలకి నక్షత్రాన్ని బట్టి పేరు ఎందుకు పెట్టాలి అంటే ఆ పుట్టినటువంటి నక్షత్రానికి అధిపతి ఎవరో ఆ లక్షణాలన్నీ అక్కడ కనిపిస్తాయి మనకి. నక్షత్రాలు ఏ లక్షణాలతో ఉంటాయో చెప్తే పిల్లలకి పెళ్ళిళ్ళు కావు కాబట్టి అవి చెప్పుకోవద్దు. మనం కోపం విపరీతమైన స్థాయిలో ఉండే నక్షత్రం ఉంటుంది. ఆ స్థాయిలో ఉన్నటువంటి వాడికి తగిన శాంతి చేయడం కోసమని ఆ నక్షత్రం ఇదిగో దీనికి సంబంధించినటువంటి లక్షణం కలిగిందని గ్రహించి ఆ శాంతిని చేస్తారు. ఈ నక్షత్రానికి సంబంధించిన పేరునే మనం కానీ పెట్టుకున్నట్టయితే ఎవరో మంచి జ్యోతిష పండితుడు గారి తోవలోనో లేక ఇంకో చోటో లేక మన ఇంటికో వచ్చినట్టయితే ఇదిగోనండి మా అమ్మాయి పేరు ఇలా పెట్టుకున్నాం మేము అని అనగానే ఓహో ఇలాగా గోసాశీసు శతభిషం కాబట్టి కుంభరాశి అవుతుందమ్మా అని వెంటనే ఆ రాశికి సంబంధించిన నక్షత్రానికి సంబంధించిన లక్షణాలతో పాటు ప్రస్తుతం జరుగుతున్న గోచార దశ విశేషాలన్నింటినీ చెప్పి అమ్మా ఈ కష్టం నీకుంది కాబట్టి ప్రస్తుతం ఇది చేసుకొని చెప్పగలుగుతారు. అలా కాక అమెరికా దేశపు చెట్టు పేరు ఆఫ్రికా దేశపు కుక్క పేరో పెట్టుకున్నట్టయితే ఆయనకి ఏం తెలుస్తుంది పాపం. ఒకవేళ ఆ అక్షరాన్ని బట్టి ఏదైనా చేయించంటే అది నిజం ఎందుకు అవుతుంది? కాబట్టి నక్షత్రాన్ని బట్టి పేరు పెట్టుకున్నట్టయితే ఎవరైనా వచ్చినప్పుడు ఇదిగోనండి ఇట్లాంటి స్థితి ఉందని చెప్పుకునేందుకు మనం చెప్పకపోయినా అవతలి వారు గ్రహించేందుకు అవకాశం ఉండి దానికి సంబంధించినటువంటి ఆ పరిహారాన్ని చెప్పగలుగుతారు. అందుకోసం పూర్వులు అట్లాంటి పేర్లని పెట్టించేవారు. అంతేకాదు కావేరి, తుంగభద్ర, కృష్ణవేణి ఇట్లాంటి పేర్లను పెట్టుకోవద్దని కూడా చెప్పేవారు. ఎందుకని? నదీనాం సాగరోగతి, నదులన్నీ వెళ్ళి సముద్రంలో కలుస్తాయి కాబట్టి ఈ పేరు పెట్టుకున్నట్టయితే ఆ భర్తకి బహుభార్య యోగం, అంటే భర్తకి తాను అందరి భార్యలలో ఒక భార్యగా ఉంటే యోగం ఉంటుంది కాబట్టి అలాంటి పేర్లు పెట్టుకోవద్దు అని వాళ్ళు ఒక ప్రత్యేకమైన నిషేధాన్ని చేశారు. అలా అని చెప్పి పురాణాల్లో ఉన్న పాత్రలన్నీ అలా ఉన్నాయా అని కాదు. ఆ పేరు వినగానే అదిగో సముద్రం యొక్క భార్య అని అనుకున్నట్టుగా అట్లాంటి ఆలోచన కలుగుతుంది కాబట్టి వద్దు అని తాత్కాలికమైన నిషేధాన్ని ఒకటి చేశారు. పూర్వులు ఏ ఆలోచనని చేసినా చక్కనైనటువంటి సంప్రదాయ బుద్ధితో మన క్షేమాన్ని గురించి ఆలోచించి చేసేదే తప్ప మరొకటి ఏం కాదు. ఇంకొక మాట చెప్పి ముగిద్దాం. ఎప్పుడైతే నామకరణాన్ని చేయాలని అనుకుంటామో వెండి పళ్ళెంలో నిండుగా బియ్యాన్ని పోసి యథాశక్తి, ఒకవేళ వెండి పళ్ళెం లేకపోతే ఇత్తడి పళ్ళెంలో అయినా నిండుగా పోసి దాని మీద క్షీరం ఆవు పాలని చల్లి 3 గీతలను గీయిస్తారు. 3 గీతలు అడ్డంగా 3 గీతలు గీస్తే 4 గడులు అవుతాయి. ఆ పైన సంవత్సరం నామ, ఆ సంవత్సరం ఏదో ఆ సంవత్సరం పేరు రాయిస్తారు. ఇప్పుడు హేమలంబన సంవత్సరం కాబట్టి హేమలంబ, కుర్రాడు పుడితే హేమలంబ అని అది సంవత్సరనామం. తర్వాత వెంటనే మాసనామం, ప్రస్తుతం జరుగుతున్నది వైశాఖం కాబట్టి వైశాఖ వాడి పేరు. ఆ మూడవది నక్షత్రనామ, నక్షత్రం ఏమిటి ఆ నక్షత్రాన్ని బట్టి. ఉదాహరణకి ఈవేళ ఉత్తరాభాద్ర అనుకుందాం, కాసేపు అనుకుంటే ఉత్తరాభాద్ర అనుంటుంది. ఈ 3 రాశాక సంవత్సరనామం, మాసనామం ఆ రెంటితో పాటు నక్షత్రనామం రాశాక ఆ క్రింద ఉండేటటువంటి గడిలో వ్యావహారికమైనటువంటి పేరు నక్షత్రానికి సరిపోయే అక్షరాన్ని ముందు పెట్టి అప్పుడు రాసేవారు. ఇప్పటికీ చాలామంది లగ్న పత్రికలు అది జాతకాన్ని సంబంధించినటువంటి తెచ్చినప్పుడు దాంట్లో కనిపిస్తూ ఉంటాయి. పేరండి అది, ఇదండి అది, అదండి ఇదని. ఎంత గొప్ప ఆలోచన! ఏ సంవత్సరంలో, ఏ నెలలో, ఏ నక్షత్రంతో జన్మించాడనేది స్పష్టంగా 4 పేర్లలో 3 కనిపించాక 4వ పేరు చెప్తే జ్యోతిషాన్ని చెప్పేటటువంటి వాడి ఫలితాన్ని చెప్పేటటువంటి వాడికి ఎంత తేలికది.
ప్రాచీనులు ఏ పనిని చేసినా అంతటి దూర ఆలోచనతో చెప్పేవారు తప్ప ఏదో యథా ఆలాపంగా నోటికొచ్చినట్టుగా మాట్లాడడం ఏనాడు చేసింది లేదు. అవన్నీ మూఢ విశ్వాసాలు, పిచ్చి ఆచారాలు అండం ఉందే, అది తెలియనితనానికి దర్శనం తప్ప తెలిసిన వాడు ఎవడు అలా మాట్లాడు. ఖచ్చితంగా నక్షత్రాన్ని బట్టి పెట్టుకుని తీరాల్సిందే. లేదండి మా అబ్బాయికి నక్షత్రం పెట్టితే కూకం ఖా ఘా ఏదో అట్లా వచ్చాయి, నీ కష్టం. పోనీ నక్షత్రం ప్రకారం నీకు అలా వస్తే మొదటి 2 అక్షరాలు అలా రాసుకుని తర్వాత వ్యావహారిక నామం నువ్వు రాసుకుని నీ పిల్లవాడికి మాత్రం చెప్పు. మేడ ఐడెంటిఫికేషన్ ప్రత్యేకంగా మెళ్ళ ఒకటి వేసుకుంటా మూర్చబేడని. దీంట్లో ఉన్నటువంటి విశేషాలు మాత్రమే పిల్లలకి తెలుస్తున్నాయి తప్ప పిల్లలకి చెప్పవలసింది ఏమిటంటే ఎప్పుడు పుట్టింది, ఏ సమయంలో పుట్టింది, ఏ ప్రదేశంలో పుట్టింది, ఏ నక్షత్రంలో పుట్టింది, ఏ గోత్రం, ఈ 5 పిల్లలకి తెలిసినట్టయితే వాళ్ళ జీవితాన్ని వాళ్ళు చాలా జాగ్రత్తగా మార్చుకోగలుగుతారు. సంశయం, భయం అనే విధం లేకుండా ప్రవర్తించగలుగుతారు. చెప్పడం అవసరం. మరొక ఉత్తరం చూద్దామండి. ప్రీతి ఈమెయిల్ ద్వారా రాస్తున్నారు. కోపాన్ని అదుపు చేసుకోలేకపోతున్నాం. ఎన్నిసార్లు ప్రయత్నించినా అసాధ్యమవుతుంది. ఏం చేయాలో చెప్పగలరు అంటూ రాస్తున్నారు. ఓ చిన్న గది ఉంది, 6 మాత్రమే కూర్చోగలిగిన గది. యనమండుగురిని బలవంతాన లోపలికి నెట్టేసి తలిపేస్తే ఏమవుతుంది? విసుగు చిరాకు కదలలేని తనం రాదు. ఈ బుద్ధి చాలా చిన్నది. ఈ చిన్న బుద్ధిలో 100 ఆలోచనలు పడతాయి అని అనుకుంటే 150 ఆలోచనల్ని అలా తొక్కేస్తే, బలవంతాన తలుపు మూసేస్తే అక్కడి నుంచి ప్రారంభమవుతుంది విసుగు చిరాకు. ఆ విసుగు చిరాకు కోపంగా పరిణమిస్తుంది. అక్కడి నుంచి ఇక విపరీతమైనటువంటి కోపస్థితికి వెళ్ళిపోతాం. ఆంజనేయుడు అంతటి వాడు, సీతమ్మ కనిపించలేదు, కనిపిస్తుందా, ఏం జరుగుతుందో, ఆత్మహత్య చేసుకుందామా, ఇన్ని ఆలోచనలు చేసుకున్న తర్వాత సీతమ్మ కనిపించింది. సీతమ్మని ఇంత ఇబ్బంది పెడుతున్నారా అని ఇలా ఆలోచించాడు. అంతా అయిపోయిన తర్వాత లంకా నగర రాక్షసుని చూసేసరికి తీవ్రమైన కోపం వచ్చింది. కారణం రావణాసురుడు తోకకి నిప్పు పెట్టాడు కాబట్టి. ఎప్పుడైతే తాను ఇంత రామచంద్రుని విషయంలో శ్రమించాడో, సీతమ్మ దర్శనాన్ని చేసి ఆనందపడ్డాడో, అలాంటి సందర్భంలో వాడు తోకకి నిప్పు పెట్టగానే దైవం దగ్గరికి ఏదైనా ఇస్తే దైవం దగ్గర నుంచి ప్రసాదం వచ్చినట్టుగా రావణాసురుడు ఆ తోకకి నిప్పునే ఇచ్చాడు కాబట్టి ప్రసాదంగా వాడి ప్రసాదం వాడికే ఇద్దామని చెప్పి మొత్తం అంటించాడు. అంటించి అప్పుడున్నాడు, ఎంత తప్పు చేశాను. యథోరగస్త్వచంజీర్ణాం సవై పురుష ఉచ్యతే. ఏ పామైతే కుబుసాన్ని విడిచేస్తూ ఉంటుందో నెల అలా ఉన్నటువంటి కోపాన్ని విడిచేసేటటువంటి వాడు ఎంత బుద్ధిమంతుడు. ఈ రావణుని మీద ఉండేటటువంటి కోపంతో నేను లంకా నగరాన్ని తగలబెట్టానా. ఇది సీతాపి దగ్ధా స్యాత్. సీతమ్మ కూడా ఈ అగ్నిలో దగ్ధురాలు అయిపోతే జీవితంలో నేను రామచంద్రుడికి ముఖాన్ని చూపించుకోగలనా. అనుకున్న వాళ్ళందరూ అపకీర్తి నాకు అంటగట్టరు. ఎంత తప్పు చేశానని తనని తాను ఆంజనేయుడు తిట్టుకున్నాడు. ఒక్కొక్క ఆమె కోపం వచ్చినప్పుడు, విసుగు వచ్చినప్పుడు, చిరాకు వచ్చినప్పుడు నేలని తన్నేస్తూ ఉంటుంది. మొత్తం అంతా అదిరిపోయేలా, దద్దరిల్లేలా అరిచేస్తూ ఉంటుంది. వెంటనే ఏడి చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఇంట్లో ఉన్న విశేషాలు అందరికీ అర్థమయ్యేలా వివరిస్తుంది. నష్టపోయేది ఎవరు? తానే. అందుకని బాగా కోపాన్ని అదుపు చేసుకోవాలంటే ఎన్ని ఆలోచనలు మాత్రమే బుద్ధి పట్టించుకోగలుగుతుందో అనే. ముఖ్యంగా ఆ పక్క వాళ్ళు, ఈ పక్క వాళ్ళు, ఈ పక్కింటి వాళ్ళు, పై ఇంటి వాళ్ళు చెప్పేవన్నీ వేసుకుంటే వాళ్ళకి పరిష్కారాలను ఆలోచిస్తూ ఉంటే మన బుద్ధికి మించినటువంటి ఆలోచనలు బుర్రలోకి వచ్చాయి. కాబట్టి అది కాక ఈ సీరియళ్ళు, ఆ సీరియళ్ళు, అవి ఇవి చూస్తే వాటి పరిష్కారాల గురించి ఆలోచిస్తున్నాం. ఏదో కొత్త వ్యాధి. ఇన్ని ఆలోచనలు బుర్రలోకి వచ్చేసరికి మనకున్నటువంటి అసహజంగా ఉండవలసిన ఆలోచనలన్నీ వచ్చేసరికి ఈ ఆలోచనల భారం ద్వారా విపరీతమైన చిరాకు వచ్చి, అది కోపంగా వచ్చి, పిల్లాడేదో చిన్నదేదో అక్కడ పాత్రని పడేసిన, పెన్సిల్ మురిగి విరగొట్టుకున్న ఆ కోపాన్ని వాడి మీద చూపించి విపరీతంగా మొదలు అది జరుగుతుంది. అంచేత ఒక్కటే, కోపాన్ని నియంత్రించుకోవాలంటే నాకు కోపం ఉండకూడదు, నేను బుద్ధి లేని దాన్ని, బుద్ధి లేని వాడిని అని తనని తాను తిట్టుకోవాలని శాస్త్రం చెప్పింది. ఆత్మనింద ఏమిటిది? ఎందుకు కోపం నాకు ఉండాలి? కోపం వల్ల నేను సాధించింది ఏముంది అని. దుర్వాసుడున్నాడు, మహానుభావుడైన మహర్షి. ఏం బావుకున్నాడు ఆయన. మొత్తం అందరితోటి కోపిష్టి మహర్షి అని అనిపించుకున్నాడు. విశ్వామిత్రుడు మొదట్లో కోపాన్ని చూపించినటువంటి వాడు తనని తాను నిందించుకుని ఇట్లా ఏమిటి చేశానని అనుకుని
బాగుపడి కోపాన్ని నియంత్రించుకోవాలని అనుకుని గాయత్రీ మంత్ర ద్రష్ట అయి గాయత్రీ మంత్రం ఎంత గొప్పదో ఆ శక్తిని లోకానికి తాను స్వయంగా అనుభవించి అందించాడు. కోపాన్ని తగ్గించుకున్నవాడు విశ్వామిత్రులా ప్రయోజనపడతాడు. కోపంతోనే మండిపోయేటటువంటి వాడు దుర్వాసునిలాగా పేరు ప్రతిష్టలు లేకుండా ఉండిపోతాడు. గమనించుకోగలగాలి. తన కోపానికి తానే ఆత్మనియంత్రణ చేసుకోవాలి తప్ప మరెవరో మందులు ఇస్తే మాకులు ఇస్తే కాదు. తన కోపమే తన శత్రువు. ఎంత గొప్ప మాట అన్నారో గుర్తుంచుకోవాలి. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. వీక్షించారు కదండి, ఇది ఇవాళ మన ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఇంకేవైనా సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాలని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డ్పై లేదా ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.